2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో మనం ఎడ్యుకేషన్ సంబంధించి చాలా డిఫరెంట్ ఏరియాస్లో మన వీడియోస్లో మనం చేస్తున్నాం రెగ్యులర్గా. ఎందుకంటే డిఫరెంట్ కోర్సెస్ లేకపోతే కాలేజెస్ కంట్రీస్ గురించి చెప్పాలి కాబట్టి అన్ని సందర్భాల్లో అన్ని కాలేజెస్కి సంబంధించి అన్ని కోర్సులకు సంబంధించి అన్ని జాబ్స్కి సంబంధించి చెప్పడం కొన్ని సందర్భాల్లో అన్నీ నేను చెప్పలేకపోవచ్చు. బట్ విననంత వరకు కూడా టైము బట్టి లేకపోతే అవకాశాన్ని బట్టి కొన్ని కాలేజెస్ గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది. జనరల్గా కొంచెం బెస్ట్ కాలేజెస్ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడతాను కాబట్టి అన్ని కాలేజెస్ లేకపోతే ఏదో ఎంసెట్ ఎగ్జామ్ గురించో లేకపోతే ఏదో అమృత ఎగ్జామ్ గురించో ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడలేను. కానీ ఏదో డీమ్డ్ యూనివర్సిటీస్ అవి కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దట్ అట్లీస్ట్ వ్యూవర్స్ ఏంటంటే కొంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద అవగాహన పెరగాలనే ఉద్దేశంతో. జనరల్గా మేజర్ పర్పస్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జనరల్గా ఆ పర్స్పెక్టివ్లో ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి ఏరియాస్ లేకపోతే అలాంటి మేజర్స్ అలాంటి ఆపర్చునిటీస్ కాలేజెస్కి సంబంధించి నేను ఎక్కువగా మాట్లాడతాను. ఈరోజు ఒక పర్టికులర్ లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలామందికి తెలిసిందే. లిబరల్ ఆర్ట్స్ అంటే లిబరల్లోనే ఆ వర్డ్ ఉంది మీకు చూసినట్లయితే. ఎందుకంటే యూఎస్లో ఉంటుంది యాక్చువల్గా. యూఎస్లో ఎక్స్క్లూసివ్గా లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ మనకు యూఎస్లో ఉంటాయి. మిగతా కంట్రీస్లో ఎక్కడా కూడా అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. బట్ ఇండైరెక్ట్గా ఉంటుంది. బట్ ప్యూర్ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అన్న కాన్సెప్ట్ యూఎస్లో మాత్రమే ఉంది. మిగతా కాలేజీలు తక్కువ అక్కడక్కడ ఉన్నాయి మనకి. అంటే లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, అంటే అది టెక్నాలజికల్ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడికల్ ఇలాంటివి ఏమి ఉండవు. డిఫరెంట్ మేజర్స్ ఆఫర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మీరు టేస్ట్ చేసి కోర్సెస్ చదివి తర్వాత ఎలాంటి మేజర్ మీరు చదువుకోవాలి, ఎలాంటి మేజర్ మీరు ఎన్నుకోవాలని డిసైడ్ చేసుకుని ఆ మేజర్ వైపుగా మీరు వెళ్ళొచ్చు. అలాగే యూఎస్లో చాలా సర్వసాధారణంగా ఇది చాలా కాలేజెస్లో ఉంటుంది. ఈవెన్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో కాకుండా ఏదైతే మనం మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ కింద మనం చెప్తున్నామో ఎక్కువగా యూనివర్సిటీస్ కూడా లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ చెప్తాం. ఇప్పుడు చికాగో ఉంది, మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ టఫెస్ట్ అకాడమిక్స్. అంటే యూఎస్లో అకాడమిక్స్ బాగా టఫెస్ట్ అకాడమిక్స్ అని చెప్పుకున్న దాంట్లో టాప్ 3లో ఉంటుంది అది జనరల్గా. మీకు చికాగో ఒకటి, మీకు హార్వీ మడ్ ఒకటి, లేకపోతే కాల్టెక్ అని, లేకపోతే ఇట్లాగా బాగా టఫ్గా ఉంటాయి అకాడమిక్స్ ఇవి. ఇలాంటి కాలేజీల్లో కూడా లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చికాగో లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ దట్గా ఫస్ట్ ఇయర్లోనే మేజర్ సెలెక్ట్ చేసుకునే సిస్టమ్ ఉండదు అక్కడ. ఈవెన్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత కూడా మేజర్ మీరు పికప్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు హార్వర్డ్లో కూడా తీసుకున్న అంతే, పెన్నీలో తీసుకున్న అంతే జనరల్గా. ఈవెన్ చాలా వరకు కొలంబియాలో కూడా మీకు ఆ విధంగా ఉంటాయి. ఎక్కువగా ఐవీ లీగ్స్లో డార్క్ మౌత్ కానీ లేకపోతే బ్రౌన్ కానీ ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ ఐవీ లీగ్స్లో కూడా చాలా కాలేజెస్ వన్ టైప్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కింద మనం చెప్పొచ్చు. ఇట్స్ నాట్ దట్ ప్యూర్ టెక్నికల్గా మేజర్ బేస్డ్ అట్లా ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా టెక్ లేకపోతే ఏదైనా అర్బానా ఛాంపియన్, మిచిగాన్, అన్ హార్బర్ కానీ, లేకపోతే విస్కాన్సన్, లేకపోతే మీకు ఏదైనా యూఎం మేరీల్యాండ్ కానీ, లేకపోతే ఎమోరీ కానీ, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎమోరీ కొంత లిబరల్ ఆర్ట్స్ ఉంటుంది అనుకోండి. బట్ మిగిలినవి మనం చూసినట్లయితే ఎక్కువగా జార్జియా టెక్ ఇలాంటివి చూసినట్లయితే అలాంటి కాన్సెప్ట్స్ ఇండియాలో కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనకి అలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ మనకి 10 సంవత్సరాల క్రితం నుంచి మనకి స్టార్ట్ అయ్యాయి. అలా స్టార్ట్ అయిన కాలేజెస్లో మోస్ట్ ప్రామినెంట్గా మోస్ట్ బెస్ట్ లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కింద ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం చూసినట్లయితే బెస్ట్ అని చెప్పాలంటే మనకి అశోక యూనివర్సిటీ. ఈ కాలేజీ గురించి చాలామందికి ఇంతకుముందు తెలియదు. బట్ నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో ఈ కాలేజీ పేరు నేను మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ఎక్స్క్లూసివ్గా ఆ కాలేజీ గురించి చెప్పడానికి నాకు సందర్భం నాకు కుదరలేదు. ఇప్పుడు ఎక్స్క్లూసివ్గా అశోక యూనివర్సిటీకి సంబంధించి ఈ వీడియో నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఈ కాలేజీ గురించి ఎందుకు నాకు బాగా పరిచయం అంటే ఇది 2014లో స్టార్ట్ చేశారు యాక్చువల్గా. బేసికల్గా నేను ఐఎస్బీలో చదివాను, ఐఎస్బీ గ్రాడ్యుయేట్ నేను. ఈ ఐఎస్బీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ప్రమద్ రాజ్ సింగ్ అని ఎవరైతే ఉన్నారో ఐఎస్బీ డీన్ అప్పట్లో, ఆ డీన్ యొక్క ప్రోద్బలంతో ఆయన డిజైన్ చేసి ఈ యొక్క మొత్తాన్ని ఈ యొక్క అశోక యూనివర్సిటీని మొత్తాన్ని డిజైన్ చేసి ఆ కరికులమ్స్ కానీ వాటిలో కానీ మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఆయన ఉంది. ఈ పర్టికులర్ కాలేజీ పెట్టినటువంటి వ్యక్తి అంటే ఫౌండర్ చూసుకున్నట్లయితే మీకు అశోక్ త్రివేది, ఆయన పేరు అశోక్ త్రివేది. ఈ అశోక్ త్రివేది అన్న వ్యక్తి ఇండియాలో చదివాడు, ఢిల్లీ యూనివర్సిటీ చాలా డిఫరెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, డాక్టరేట్ కూడా చేయడం జరిగింది. తర్వాత యూఎస్లో సెటిల్ అయ్యాడు ఆయన.
యుఎస్లో జనరల్గా పెన్నీ యూనివర్సిటీ ఆ పట్లర్ చుట్టుపక్కల ఆ పట్లర్ స్టేట్లోనే అతను ఉండడం జరిగింది. ఇతనికి పెన్నీ యూనివర్సిటీస్తో కొంచెం సంబంధాలు రిలేషన్స్ ఉండడం వల్ల ఈ పెన్నీ యూనివర్సిటీస్తో ఫస్ట్ ఒక ఎంఓయూ వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఒక యూనివర్సిటీని ఒక కాలేజీని కొంచెం వరల్డ్ క్లాస్ ఒక లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ మనం ముందు ఇంజనీరింగ్ కాలేజీ చేద్దామని చెప్పి ఎంఓయూ చేసుకున్నారు. అందుగురించే పెన్నీ యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్తో ఎంఓయూ పెట్టుకుని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఆ రోజున అనుకున్నారు. బట్ తర్వాత లేదు, ఆల్రెడీ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి, లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టకూడదు అన్నటువంటి ఐడియాతో నెమ్మదిగా ఆ యొక్క ఐడియాని మార్చి లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కింద మార్చుకుని దాన్ని వాళ్ళ సహాయంతో ఆ పెన్నీ యూనివర్సిటీ లిబరల్ ఆర్ట్స్ అది కూడా లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్కి ఉంటుంది. బట్ కోర్స్ దాని వార్తన బిజినెస్ స్కూల్ లేకపోతే ఇంజనీరింగ్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అకాడమిక్ కరికులం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఐవీ లీగ్ కాలేజే. దానిలో కొంత ఎసెన్స్ని కొంత అక్కడ ఉన్న ఎక్స్పర్టైజేషన్ తీసుకుని, ఎందుకంటే దీనికి పరిచయాలు ఉన్నాయి. ఎలాగైతే మనకి బిట్స్ ప్లానికి ఎంఐటి వాళ్ళు మనకి ఎంఓయూ చూసుకుని ఎంఐటి వాళ్ళు సహాయం అందించారు ఆ రోజుని. ఈ యొక్క కాలేజీ బిట్స్ ప్లాన్ 1964లో పెట్టినప్పుడు అది ఎంఐటీలో ఉన్నటువంటి ఐడియాలజీని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ రోజున బిట్స్ ప్లాన్ అని. అలాగే ఈ అశోక యూనివర్సిటీకి ఒక రకంగా చెప్పాలంటే పెన్నీ యూనివర్సిటీ ఏదైతే ఉందో, పెనిన్సులా యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ, దాని యొక్క అందులో ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఈ ఐఎస్పి డీన్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఐఎస్పి అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది 2014కే. సో ఈయన దాన్ని మొత్తం ఒక ఫౌండింగ్ కింద మొత్తం అంతా కూడా సెట్ చేసి కాలేజీని చేయడం జరిగింది. నేను ఐఎస్బిలో చదవడం వల్ల నాకు ఆ కాలేజెస్తో అప్పట్లోనే చదివే రోజుల్లోనే యాక్సెస్ నాకు ఉంది. తర్వాత సబ్సిక్వెంట్గా కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. ఇది జనరల్గా రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ సిటీ అని ఏదైతే ఉంటుందో అక్కడ సోనీపేట హర్యానాలో జనరల్గా మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కూడా ఒక 27 ఎకరాలు తీసుకుని కొత్త క్యాంపస్ను కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రాబబ్లీ 27 ఎకరాస్ ఎంతో ఉంది. మేబీ 2027కి ఆ టైంకి అవుతుంది. వాళ్ళు షిఫ్ట్ కూడా చేస్తారు. సో 2014 అంటే అప్రాక్సిమేట్గా 10 సంవత్సరాలు అయింది. ఇంత తక్కువ టైంలో డెఫినెట్గా ఒక ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీ తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా ఎదగడం అనేది డెఫినెట్గా అది మనం మంచి పరిణామం కింద మనం చెప్పాలి. డెఫినెట్గా ఇలాంటివి మనం వెల్కమ్ చేయాలి మన కంట్రీలో. దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మీకు ఏంటంటే ఎక్కువగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీళ్ళు అడాప్ట్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ మీరు చూసుకున్నట్లయితే మామూలుగా కోర్సెస్ అన్నీ మీరు చూస్తే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఫస్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. తర్వాత నెమ్మదిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అయ్యారు. అట్లాగే యంగ్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పి అది కూడా ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత నెమ్మదిగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, యంగ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే మీకు సమ్మర్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీకు లోదా జీనియస్ ప్రోగ్రామ్ కానీ, అశోక హారిజన్స్ ఫర్ ద హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 9th to 10th క్లాస్ పిల్లలకు కూడా కొన్ని డిఫరెంట్ కోర్సెస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా అన్ని రకాల కోర్సెస్ ఇంక్లూడింగ్ పిహెచ్డి కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంటేక్ వచ్చేటప్పటికి జనరల్గా మీరు చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ మామూలుగా ఒక 3-4 years బ్యాక్ కోవిడ్కి ముందు 200 ఉండేది, నెమ్మదిగా 300కి అలా పెంచడం జరిగింది. 300, 350, ఈవెన్ 400 వరకు కూడా వాళ్ళు ఇంటేక్ కెపాసిటీని నెమ్మదిగా పెంచుకున్నారు. డిపార్ట్మెంట్స్ కూడా పెంచారు, మేజర్స్ కూడా పెంచారు. ఒకప్పుడు అన్ని మేజర్స్, కంప్యూటర్ సైన్స్ అంతకుముందు లేదు, తర్వాత కంప్యూటర్ సైన్స్ మేజర్ని కూడా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ మీరు చూసుకున్నట్లయితే బయోసైన్స్ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, క్రియేటివ్ రైటింగ్, ఇది లిబరల్ ఆర్ట్స్ అంటే ఇది ఇంజనీరింగ్ కాలేజీ కాదు, బట్ కంప్యూటర్ సైన్స్ అవి ఉంటాయి కానీ, మ్యాథ్స్ కానీ అన్ని రకాల ఏదైతే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్కి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఇది మంచి ప్లేస్ అని మనం చెప్పొచ్చు. అలాగే క్రియేటివ్ రైటింగ్ కానివ్వండి, ఎకనామిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఎంటర్ప్రైనర్షిప్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిస్టరీ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్, లేకపోతే మ్యాథమెటిక్స్ కానివ్వండి, మీడియా స్టడీస్, లేకపోతే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కానీ, ఫిలాసఫీ కానీ, లేకపోతే సాంస్క్రిట్ లాంగ్వేజెస్, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ, విజువల్ ఆర్ట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఒక 10-19 డిపార్ట్మెంట్స్ వరకు కూడా అశోక యూనివర్సిటీలో నెమ్మదిగా స్టార్టింగ్లో లేవు కానీ నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చారు. ఈ రోజుకి 2024కి మీరు చూసుకున్నట్లయితే 21 మేజర్స్ వరకు వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మేజర్స్ 18, అలాగే మేజర్స్ 21 వరకు ఉన్నాయి, మైనర్స్ 18, అంటే 21 మేజర్స్ వరకు వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ అందులో మైనర్ మేజర్ కాంబినేషన్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అశోక యూనివర్సిటీలో ఫస్ట్ 1 year ఫౌండేషన్ కోర్స్ చదివిస్తారు. మీకు ఇవన్నీ యూఎస్లో కూడా అంతే ఉంటుంది. ఆ ఫస్ట్ 1 year ఫౌండేషన్ కోర్సెస్ జనరల్గా ఒక 7-8 సబ్జెక్టులు ఉంటాయి. 7-8 సబ్జెక్టులు కూడా జనరల్గా అవి చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఎకానమీ, పాలిటీ అండ్ సొసైటీ ఒక సబ్జెక్టు,
బిహేవియరల్ స్టడీస్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కానీ, లేకపోతే గ్రేట్ బుక్స్ అని ఒక సబ్జెక్టు, ఇండియన్ సివిలైజేషన్ లేకపోతే లిటరేచర్ అండ్ ద వరల్డ్ ఒక సబ్జెక్టు, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ కానీ, మైండ్ అండ్ బిహేవియర్, లేకపోతే అట్లాగే క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ థింకింగ్. ఇవి అప్రాక్సిమేట్గా మీకు ఒక 8 సబ్జెక్టుల వరకు కూడా ఫస్ట్ ఇయర్లో కామన్గా అందరూ కూడా ఫౌండేషన్స్ కోర్సెస్ అందరూ కూడా చదవాలి. ఇది చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత మేజర్ మీరు పికప్ చేసుకోవాలి. మేజర్స్ కొంచెం మేజర్గా పాపులర్గా ఉన్నటువంటి మేజర్స్ చూసుకున్నట్లయితే మీకు బయాలజీ కానీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ అండ్ సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. ఈ మేజర్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ మేజర్స్ మీరు పిక్ చేసుకున్న తర్వాత మైనర్స్ మీకు ఏ మైనర్కి వెళ్తే ఆ మైనర్ అటాచ్ చేసుకోవచ్చు. మైనర్ అటాచ్మెంట్ చాలా చాలా అవసరం. అందు గురించి ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ని, డేటా సైన్స్ని, ఇలాంటి సబ్జెక్ట్స్ని మైనర్ కింద యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈవెన్ ఫిలాసఫీ అనుకోండి, హిస్టరీ అనుకోండి. ఎందుకంటే రీసెర్చ్ చేయాలన్నా, టెక్నాలజీని మనం ఆ పట్ల దాంట్లో చేయాలన్నా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బయాలజీ ఇలాగ పెరుగుతున్నాయి. ఇది పేరెంట్స్, స్టూడెంట్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనో, డేటా సైన్స్ అంటేనో సపరేట్గా ఒక సబ్జెక్ట్ కాదు. అది ప్రతి దాంట్లోనూ దానికి లింక్ అయి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా ప్రతిదీ ఉంటుంది. కాబట్టి ఈ మైనర్స్ జనరల్గా లిబరల్ ఆర్ట్స్ కాలేజ్లో చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మైనర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది బిట్స్ పిలానీలోనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఐఐటీస్లో కూడా ఇలాంటి వెసులుబాటు వాళ్ళు కల్పిస్తున్నారు. మైనర్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మైనర్స్ ఉంటాయి. మేజర్స్ కంటే కొంచెం ఎక్కువ కోర్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు ఏదన్నా ఒక పొలిటికల్ సైన్స్ కానీ, లేకపోతే ఎలాంటి విజువల్ ఆర్ట్స్ కానీ, సోషియాలజీ కానీ, లేకపోతే సాంస్క్రిట్ కానీ, మనం అనుకున్నట్టుగా ఎంటర్ప్రైనర్షిప్ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా క్రియేటివ్ రైటింగ్ కొంచెం స్కిల్స్ కానీ, ఇలాంటి మైనర్ కూడా ఒకటి మీరు యాడ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇది కాకుండా ఇంటర్ డిసిప్లినరీ మేజర్స్ అని చెప్పి ఒకటి అశోక్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంటర్ డిసిప్లినరీ మేజర్స్ అంటే ఒక 2 3 మేజర్స్ కలిపి ఒక మేజర్ కింద మీరు పికప్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఎక్కువగా మనకి ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరు, కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్లో కూడా మీకు ఇంటర్ డిసిప్లినరీ మేజర్స్ వస్తున్నాయి. ఈవెన్ ఐఏఎస్సిఆర్లో కూడా అలా కాంబినేషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా. ఇంటర్ డిసిప్లినరీ కంప్యూటర్ సైన్స్, ఎంటర్ప్రైన్యూర్ లీడర్షిప్ కాంబినేషన్ చూడండి. ఎకనామిక్స్, ఫైనాన్స్, అలాగే ఎకనామిక్స్ అండ్ హిస్టరీ, ఇంగ్లీషు అండ్ క్రియేటివ్ రైటింగ్, అట్లాగే ఇంగ్లీషు అండ్ మీడియా స్టడీస్, లేకపోతే ఇంగ్లీషు అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అట్లాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, అలాగే పాలిటిక్స్, ఫిలాసఫీ అండ్ ఎకనామిక్స్, ఇలాంటి డిఫరెంట్ మేజర్స్తో కాంబినేషన్స్తో ఇంటర్ డిసిప్లినరీ మేజర్స్ కూడా మనం అశోక యూనివర్సిటీలో చూజ్ చేసుకుని మనకి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే కోర్సు యొక్క విధానం. అట్లాగే కోర్సు యొక్క డ్యూరేషన్ మీకు 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు ఉన్నట్లయితే మీకు డిగ్రీ BA కానీ, BSc కానీ తీసుకున్న మేజర్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్గా చాలా కాలేజెస్లో మీకు యూఎస్లో కానీ, మీకు కెనడా కానీ, లేకపోతే జనరల్గా సింగపూర్ కానీ, ఏషియన్ కంట్రీస్లో కానీ, ఇండియాలో కానీ అండర్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్కి పాపులారిటీ పెరుగుతుంది. కాబట్టి 4th ఇయర్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ, లేదా ఏదైనా మనం చదువుకున్నటువంటి 3 ఇయర్స్లో చదువుకున్నటువంటి నాలెడ్జ్ని 4th ఇయర్లో మనం కొంచెం ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా 4th ఇయర్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అశోక యూనివర్సిటీ కూడా మీకు అశోక స్కాలర్స్ ప్రోగ్రామ్ అంటారండి, ASP. ఇది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్. ఇది అంటే ఎవరైతే 3 ఇయర్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతారో వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే మీకు ఏదైతే ASP ప్రోగ్రామ్ ఉంటుందో దాంట్లో ASP అంటే లాజికల్గా చెప్పాలంటే అది ఆనర్స్ కింద కూడా కాదు, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అంటున్నారు. వాళ్ళు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అంటారండి, ASR. దాన్నే వాళ్ళు అశోక స్కాలర్స్ ప్రోగ్రామ్ అంటారు. అంటే లాజికల్గా చెప్పాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ కంటే కొంచెం ఎక్కువ, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. సో 2023లో మీరు చూసుకున్నట్లయితే ఇంటేక్ 340 వరకు తీసుకోవడం జరిగింది. ఎవరి ఇయర్ కొంచెం పెంచుతున్నారు, బట్ ఓవరాల్గా బాగానే ఉంది. వీళ్ళకి జనరల్గా ఫ్యాకల్టీ గురించి నేను చెప్తాను. క్లబ్స్ గురించి, సొసైటీస్ గురించి చెప్పినట్లయితే అశోక యూనివర్సిటీలో చాలా మేజర్ క్లబ్స్, సొసైటీస్ ఉన్నాయి. మీకు లిటరేచర్ క్లబ్ కానీ, లాంగ్వేజెస్ కానీ, అలాగే పబ్లికేషన్స్ ఎవరైనా చేయాలంటే దానికి క్లబ్ కానీ, లేకపోతే మీడియా కానీ, గేమింగ్ కానీ, లేకపోతే జనరల్గా ఏదైనా అవుట్డోర్ కానీ, బిజినెస్, లేకపోతే అసెస్మెంట్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇలా డిఫరెంట్ లేకపోతే ఏదైనా రైటింగ్కి సంబంధించి కానీ అన్ని రకాల క్లబ్స్, సొసైటీస్ ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్స్లో కానీ, ఆ సొసైటీస్లో కానీ జాయిన్ అయ్యి వాళ్ళ గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అట్లాగే మీరు వీళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయంటే నేను చెప్పినట్టుగానే డెఫినెట్గా అంటే నేను ఫ్యాకల్టీ గురించి అలాగే చెప్తాను. బట్ దానికి ముందుగా వీళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి కాలేజెస్తో అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, కోర్సు కరికులంకి వాళ్ళ సహాయం ఎక్స్చేంజ్ అంటే
తొందరపడి రాంగ్ అర్థం చేసుకోవద్దు. ఎక్స్చేంజ్ అంటే మనం అక్కడికి వెళ్ళిపోయి చదివేయడం కాదు. అందరూ అక్కడికి వెళ్ళి చదవడం. ఎక్స్చేంజ్ అంటే ఒక రిలేషన్ లాంటిది, ఒక ఎంఓయూ, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లాంటిది. ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్, అది ఏదైనా అవ్వచ్చు. జస్ట్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పరిచయం అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. ఎలాగైనా ఆ డెప్త్ ఆఫ్ రిలేషన్ అనేది ఎంఓయూ అన్న ఒక పదంలో తెలియదు కాబట్టి ఓన్లీ సిలబస్ని తెచ్చుకొని విధానం ఉంటుంది. ఓన్లీ స్టూడెంట్స్ని కొంతమంది 2-3 స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైనా ఫ్యాకల్టీ వెళ్ళడం కానీ, లేదా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, రీసెర్చ్ కొలాబరేషన్స్ చేసుకోవడం విధానం కానీ, లేకపోతే ఆన్లైన్లో కొంత వాళ్ళకి ఏదైనా రివ్యూ చేసి విధానం కానీ, ఇలా డిఫరెంట్ పద్ధతిలో ఒక 20-30 రకాలుగా మీకు ఎంఓయూస్ ఉంటాయి. కాబట్టి తొందరపడి ఏదో కాలేజీ వాళ్ళకి మాకు బర్కిలీతో ఉంది, దీంతో ఉందంటే తొందరపడి వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోతాం స్టూడెంట్, లేకపోతే ఆ కాలేజీ ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారేమో, అలాగ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అశోక్ యూనివర్సిటీ కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఈవెన్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. బట్ చాలా అదర్ పర్స్పెక్టివ్లో కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఉంది. అందులో యూపెన్ ఎలాగ ఉంటుంది మీకు, అది ముందు నుంచి ఉన్నటువంటి కాలేజీ కాబట్టి మిచిగాన్ అన్నార్బర్ కానీ, ఏల్ యూనివర్సిటీ కానీ, డ్యూక్, కేసీఎల్, కింగ్స్ కాలేజ్ లండన్, హెచ్ఈసి ప్యారిస్ కానీ, సైన్స్ పో, పొలిటికల్ సైన్స్కి వరల్డ్లోనే ద బెస్ట్ కాలేజ్ ఏదైనా ఉందంటే సైన్స్ పో ప్యారిస్. అసలు ఆ పేరు కూడా చాలామందికి తెలియదు. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద పొలిటికల్ సైన్స్ సంబంధించి, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి కొంచెం డిఫరెంట్గా, అది ఎక్స్క్లూసివ్గా అలాంటి కాలేజీ కాబట్టి డెఫినెట్గా సైన్స్ పో కానీ, లేకపోతే ఐఐటీస్తో కూడా వీళ్ళకి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ బఫెల్లో కానీ, స్టేట్ న్యూయార్క్ యూనివర్సిటీ కానీ, మ్యాక్స్ హెల్త్ సెంటర్, హెల్త్ కేర్ దాంతో కానీ, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో కానీ, ఇన్స్టిట్యూట్స్తో కానీ, యూనివర్సిటీస్తో కానీ వాళ్ళకి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళకి అసోసియేషన్ కూడా వాళ్ళకి ఉంది. అట్లాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ప్రోగ్రామ్ మీరు చూసుకున్నట్లయితే, ఎంఏ అంటే అది లిబరల్ ఆర్ట్స్ ఎంఏ అని ఒక ప్రోగ్రామే. ఎంఏ లిబరల్ ఆర్ట్స్ ఉంటుంది, ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది, ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే ఎంఎస్సీ బయాలజీ. 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కలిపి ఒక 50 సీట్ల వరకు ఉంటాయి, తక్కువ ఉంటాయి. యూజీ వచ్చి 400 వరకు ఉంటాయి. అలాగే మీకు యంగ్ ఇండియా ఫెలోషిప్ వచ్చి 100 సీట్ల వరకు ఉంటాయి. అట్లాగే పిహెచ్డీ వచ్చి డిపెండ్స్ అపాన్ ది అప్లికేషన్స్. పిహెచ్డీలో ఆల్మోస్ట్ మీకు బయాలజీలో పిహెచ్డీ కానీ ఉంటుంది. అట్లాగే మీకు కెమిస్ట్రీ కానీ, ఎకనామిక్స్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, హిస్టరీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, అలాగే సైకాలజీ, ఏవైతే ఆంథ్రోపాలజీ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సుల్లో కూడా వాళ్ళకు పిహెచ్డీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది బేసికల్గా ఉన్నటువంటిది. ఇప్పుడు రీసెర్చ్ విషయాలు లేకపోతే అట్లాగా దానికి సంబంధించి మనం మాట్లాడదాం. రీసెర్చ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రీసెర్చ్ ఫండింగ్ అనేది ఎందుకంటే బేసికల్గా నెమ్మదిగా యూజీతో స్టార్ట్ చేసి వీళ్ళు రీసెర్చ్లో కూడా డీప్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండడం వల్ల దే ఇన్వాల్వ్ ఇన్ ద రీసెర్చ్ అనే రెగ్యులర్ బేసిస్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డీపీటీ నుంచి ఫండింగ్ ఉంది వాళ్ళకి. డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్ నుంచి ఉంది. అలాగే డీబీటీ ప్లస్ మీకు వెల్కమ్ ట్రస్ట్ ఇండియా కాంబినేషన్లో ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఫండింగ్ వస్తుంది. అట్లాగే మీకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు, లేకపోతే ఐసీఎంఆర్ మీకు తెలిసింది, దాని నుంచి కానీ, ఇండో యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం కానీ, యూకే ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కానీ, గ్లోబల్ ఇన్నోవేటివ్ అండ్ టెక్ అలయన్స్ అంటారండి, గీతా అంటారండి, GITA. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మీకు స్కాలర్షిప్స్ కూడా జనరల్గా రీసెర్చ్ కాకుండా రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ పర్స్పెక్టివ్లో వచ్చినట్లయితే మీకు వెల్కమ్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. అలాగే మీకు అజీం ప్రేమ్జీ వాళ్ళ ఫౌండేషన్ కూడా వీళ్ళకి ఉంది. అట్లాగే మీకు ఇంటర్నేషనల్ గ్రోత్ సెంటర్ ఒకటి, అలాగే మీకు యాండ్రూ మిలాన్ ఫౌండేషన్. యాండ్రూ మిలాన్ అంటే కార్నిగ్ మిలాన్ పిట్స్బర్గ్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినటువంటి ఫౌండేషన్. ఈవెన్ కార్నిగ్ మిలాన్ కూడా వీళ్ళ ఫండింగ్ అనేది చేస్తారు. యూఎస్లో ఉంటారు, న్యూయార్క్ బేస్డ్ యాక్చువల్గా ఫౌండేషన్ అది. సో ఈ యొక్క అశోక యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ వస్తాయా, మరి ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది కదా సార్, 7-8 లక్షల పైన ఉంటుంది కదా ఫీజు, అందరూ చదవగలరని చెప్పి చాలామంది అనుకుంటారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది మొత్తం డోనర్స్ దగ్గర డబ్బులు తీసుకుని కన్స్ట్రక్ట్ చేసినటువంటి యూనివర్సిటీ తప్ప దీనికి ఓనర్ ఎవరు ఉండరు. అసలు అశోక యూనివర్సిటీకి నో ఓనర్, కంప్లీట్ డోనర్స్ ఎవరొకళ్ళు, కంపెనీసు, ఇండస్ట్రీసు, ఇండివిజువల్స్ డబ్బులు ఇస్తే ల్యాండ్ కొని కన్స్ట్రక్ట్ చేసి వెళ్తున్నారు. అందువల్ల దీనికి ఓనర్స్ ఉంటూ ఎవరు ఉండరు. అందుగురించి వీళ్ళ ఫండింగ్ కూడా కొంచెం బెటర్గానే పుల్ చేయగలుగుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం మీకు 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి నీడ్ ఎయిడ్ ఏదో ఒక రకంగా ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నారు. 50% అంటే చాలా పెద్ద నెంబర్ అంటే. మొత్తం టోటల్గా స్ట్రెంగ్త్ 2700 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. సంవత్సరానికి 400 మంది తీసుకున్న రఫ్గా పీజీ, PhD అన్నీ కలిపినా కూడా యాజ్ ఆన్ డేట్ అయితే 27-2800 దాకా ఉన్నారండి. ఇందులో 6% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే సంవత్సరానికి మీరు 400 మంది తీసుకుంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక ఐడియా గురించి 186 లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే 185 to 190 స్టూడెంట్స్ వరకు ఫుల్ ఎయిడ్తో జాయిన్ అయ్యారు. అంటే చూడండి, ఆల్మోస్ట్ మోర్ దాన్ దగ్గర 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫుల్ ఎయిడ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సీట్ తెచ్చుకోవడం కష్టం, కానీ ఎయిడ్ అనేది అది పెద్ద ఇష్యూవే కాదు. జనరల్గా మ్యాక్సిమం ఎయిడ్ వచ్చేస్తుంది ఇక్కడ.
అట్లాగే మీకు ఫ్యాకల్టీ కూడా 11 కంట్రీస్ నుంచి అక్కడ ఉన్నారు మీకు. అట్లాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా ఇంజనీరింగ్ మిగతా కాలేజీల్లో మీకు జెండర్ రేషియో చాలా గర్ల్స్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు. ఇది లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎక్కువగా లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో జెండర్ ఈక్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో ఇది చూడాలి. అలాగే మీకు ఫ్యాకల్టీస్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్యాకల్టీస్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే రఫ్గా ఎలాంటి యూనివర్సిటీస్లో చదివినటువంటి పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తులు లేదా పీజీ కానీ యూజీ కానీ చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నారు అంటే నేను చెప్తాను. అందులో కొంతమంది నాకు పర్సనల్గా కూడా తెలుసు, బట్ ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఏల్ యూనివర్సిటీ పిహెచ్డీ, కొలంబియా నుంచి, కార్నెల్ నుంచి పిహెచ్డీ చేసినటువంటి 3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అట్లాగే మీకు పొలిటికల్ సైన్స్ మీరు చూసుకున్నట్లయితే హార్వర్డ్ నుంచి, కొలంబియా నుంచి, అలాగే మీకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కానీ, యూసీ బర్క్లీ కానీ, బ్రౌన్ యూనివర్సిటీ నుంచి, బ్రౌన్ అంటే చక్రవర్తి గారు, అలాగే ఏల్ యూనివర్సిటీ, అలాగే డిపెన్ గారు, అలాగే మీకు సైన్స్ పో యూనివర్సిటీ నుంచి మాళవిక, సో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, దీని నుంచి ఓవరాల్గా మీకు పొలిటికల్ సైన్స్ నుంచి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు పొలిటికల్ సైన్స్. అట్లాగే మీకు బయాలజీ నుంచి చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఇండియాలోనే ఉంది, దాని నుంచి ఎక్కువగా ఉన్నారు. బట్ హార్వర్డ్ నుంచి ఒకళ్ళు, క్యాంబ్రిడ్జ్ నుంచి ఒకళ్ళు ఉన్నారు. బయాలజీ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా ఉంటుంది, బట్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ. ఎకనామిక్స్ ద స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ద అశోక యూనివర్సిటీ. ఎకనామిక్స్ మీరు చూసుకున్నట్లయితే యూసీ బర్క్లీ నుంచి, ఆక్స్ఫర్డ్ నుంచి, లేకపోతే అలబామా యూనివర్సిటీ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా కెనడా నుంచి కానీ, యూపెన్నీ నుంచి కానీ, టెక్సాస్ ఆస్టిన్ నుంచి కానీ, జాన్ హాప్కిన్స్ అంటే లలిత్, అలాగే ఎన్వైయు చూసుకున్నట్లయితే మీకు శ్రీజ, అలాగే మీకు ఐఎస్ఐ ఇండియాలో ఉన్న ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ అన్ హార్బర్ కానీ, ఇర్విన్ కానీ, విస్కాన్సన్ కానీ, కొంచెం బెటర్ కాలేజెస్ నుంచి మనకి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అట్లాగే కంప్యూటర్ సైన్స్ చూస్తే హెడ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఎవరైతే మీకు బెనర్జీ ఉన్నారో హెచ్ఓడి డిపార్ట్మెంట్, ఆయన ఐఐఎస్సి బెంగళూరులో పిహెచ్డీ చేయడం జరిగింది. అట్లాగే మీకు మిగిలిన ఫ్యాకల్టీని మీరు చూసినట్లయితే గుప్తా గారు ఒక ఆయన ఉంటారు, ఏల్ యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డీ వచ్చింది. అలాగే ఐఐఎస్సి నుంచి కూడా బాగానే ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది, పర్లేదు బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నారండి వాళ్ళు. సో అట్లాగే మీకు కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఎక్కువగా అంటే మరీ ఫారెన్ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎక్కువ లేరు కానీ 2-3 ఉన్నారు, బట్ ఐఐఎస్ఆర్ కలెక్టర్ నుంచి, ఐఐటి నుంచి ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఫిలాసఫీ చూసుకున్నట్లయితే మరి బాగున్నారండి. ఫిలాసఫీ మీకు హార్వర్డ్ నుంచి ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, పెన్నీ నుంచి హర్బెన్ అని ఒక ఆయన ఉంటారు, పెన్నీ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, అలాగే మీకు ఆక్స్ఫర్డ్, 4 మీకు ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు. అట్లాగే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే రట్గర్స్ డేటా స్ట్రక్చర్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో టాప్ 10లో ఉంటుంది మీకు. సో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ జనరల్గా ప్రీతం అన్న ఆయన ఎవరైతే ఉన్నారో అది రట్గర్స్ నుంచి ఉన్నట్టు, ఇంకొకళ్ళు ఐఎస్ఐ నుంచి ఉన్నారు. అలాగే ఫిజిక్స్ చూసినట్లయితే మీకు సిఎంయు, కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్, దాని నుంచి, అలాగే క్యాంబ్రిడ్జ్ నుంచి. హిస్టరీ తీసుకున్నట్లయితే మళ్ళీ ఎక్కువ ఉంటారు, టొరంటో కెనడా నుంచి ఉన్నారు, కళ్యాణ్ అని ఒక ఆయన, వాళ్ళు ఇండియన్సే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్వైయు మీకు గౌరవ్, అలాగే కొలంబియా కానీ, మెగ్గిల్ మీకు కెనడా కానీ, యూసీ బర్క్లీ కానీ, లేకపోతే కార్నెల్ కానీ, హిస్టరీ కొంచెం బెటర్గానే ఉన్నారు. అట్లాగే మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ చూసినట్లయితే హెచ్కేయు, హాంకాంగ్ యూనివర్సిటీ, మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అట్లాగే మీకు హార్వర్డ్ యూనివర్సిటీ అపర్ణ, లేకపోతే జూక్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మందాకిని ఒక లేడీ ఉంటారు, ఆవిడ ఇండియాని జూక్ యూనివర్సిటీలో చేశారు. ఆవిడ ఒక కార్నెల్ నుంచి ఒక పర్సన్ ఉన్నారు. అలాగే క్రియేటివ్ రైటింగ్ చూసినట్లయితే క్రియేటివ్ రైటింగ్ అంటే మీకు చెప్పాల్సింది ఏముంది, ఫిలాసఫీ ఈ 2 కూడా ఇంకా ఆక్స్ఫర్డ్ జనరల్గా ఎక్కువగా మోస్ట్ ప్రామినెంట్ కాబట్టి ఆక్స్ఫర్డ్ నుంచి అమిత్ చౌదరి అని ఒక ఆయన మన ఇండియన్ని, ఆయన వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీ కింద ఉన్నారు. సైకాలజీ చూసినట్లయితే రోచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. అట్లాగే మీకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ చూసుకున్నట్లయితే పెన్నీ యూనివర్సిటీ, అది హెడ్డే పెన్నీ యూనివర్సిటీ జనరల్గా హార్డీ అని ఉంటారు. అలాగే యూనివర్సిటీ కాలేజ్ లండన్, అది కూడా టాప్ 10 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, జనరల్గా యూసీఎల్ యూనివర్సిటీ కాలేజ్ లండన్, దాని నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అమిత్ జుల్కా అని ఒక ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. అలాగే మీకు కింగ్స్ కాలేజ్ లండన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉండటం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కనీసం 4 నుంచి 5 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పీజీ, పిహెచ్డీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు చాలా చక్కగా వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే మీకు డెడ్ లైన్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అప్లై చేయాలంటే దీనికి రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు ఉంటాయి. బట్ నాకు టైం సరిగా కుదరక నేను రౌండ్ 1, రౌండ్ 2 చేయలేకపోయినా, బట్ రౌండ్ 3 ఓపెన్ అయింది ఇక్కడ. రౌండ్ 3 మీకు డెడ్ లైన్ చూసినట్లయితే 12th ఏప్రిల్ వరకు మీరు అప్లై చేయొచ్చు. అలాగే రౌండ్ 4 23rd మే, వీలున్నంత వరకు రౌండ్ 3కి మీరు అప్లై చేయండి. కంప్యూటర్ సైన్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు, బాగుంటుంది. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. కాంబినేషన్లో కూడా ఇంటర్ డిసిప్లినరీ మేజర్ చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేజర్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఫిజిక్సా, మ్యాథ్సా, లేకపోతే హిస్టరీ ఏంటి అన్నది. సో అట్లాగే మీరు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు, అది కొంచెం టఫ్గా ఉంటుంది. అది ఒక ఎస్ఏ రైటింగ్ రాయాలి, ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుందండి. అసెస్మెంట్ టెస్ట్ వచ్చి మీకు 12th ఏప్రిల్లో 3rd రౌండ్లో అప్లై చేసినట్లయితే అసెస్మెంట్ టెస్ట్ 21st ఏప్రిల్లో ఉంటుంది. 23rd ఏదైతే మీకు మేలో కానీ మీరు 4th రౌండ్లో అప్లై చేసినట్లయితే జనరల్గా 2nd జూన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అడ్మిషన్ డిసిషన్స్ వచ్చి 3rd రౌండ్లో అప్లై చేస్తే 14th జూన్ వస్తుంది, 4th రౌండ్లో అప్లై చేస్తే 10th జూలై వస్తుంది. క్లాసెస్ వచ్చి 19th ఆగస్టులో మీకు క్లాసెస్ మీకు స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ పెట్టడానికి ఫీజు లేదు,
అది ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 అప్లికేషన్ వరకు వస్తాయి. చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో జనరల్గా ఒక 400 వరకు అడ్మిషన్స్ ఉంటాయి. బట్ దీనికి శాట్ రిక్వైర్మెంట్, జేఈ రిక్వైర్మెంట్ అవసరం లేదు. జనరల్గా అప్లికేషన్ పెట్టడం చాలా చాలా కష్టం. ఒక 1 వీక్ టైం పడుతుంది. ఎందుకంటే ఎస్ఏస్ చాలా ఎఫెక్టివ్గా రాయాలి. 3 క్వశ్చన్లు ఉంటాయి. 3 చాలా ఎఫెక్టివ్గా రాయాలి. జనరల్గా అది కొంచెం ఎవరైనా బాగా ఐడియా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర చూసి మీరు ఎగ్జాము అది ఎస్ఏ రాయండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఎగ్జామ్ ఇన్విటేషన్ వస్తుంది. శాట్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. శాట్ లేకపోయినా కూడా పర్వాలేదు. శాట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? మన ఇండియన్స్, మన పర్టికులర్ తెలుగు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదే కాబట్టి ప్లేస్మెంట్స్ జనరల్గా ఎక్కువగా ఇలా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ ప్లేస్మెంట్ బాగానే ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. జనరల్గా మీరు ప్లేస్మెంట్ కంపెనీస్ వచ్చినటువంటి రోల్స్ చూసినట్లయితే 2023లో బిజినెస్ అనలిస్టులు వచ్చారు, లేక క్రెడిట్ రిస్క్ అనలిస్టులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, కమ్యూనికేషన్ అండ్ స్ట్రాటజీ, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, రీసెర్చ్ అనలిస్టులు కానీ, డేటా సైన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటి రోల్స్లో మీకు వచ్చారు. కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీస్ వచ్చినాయి. 250 కంపెనీల వరకు విజిట్ చేసినాయి. 351 మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి 2023లో. ఆల్మోస్ట్ 383 ఆఫర్లు వస్తే 351 మంది ప్లేసెస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. ఇంటర్న్షిప్ ఆఫర్స్ అయితే మీకు 500 వరకు వచ్చినాయి. సెకండ్ ఇయర్లోను, థర్డ్ ఇయర్లోను ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా. అంటే కాలేజీలో మీకు దగ్గరగా 2,700 మంది, 2,800 మంది ఉంటే 500 మంది వరకు కూడా ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. బట్ అందరికీ రావాలని లేదు, బట్ చాలా వచ్చినాయి. ఇంటర్న్షిప్లో కూడా శాలరీస్ కూడా మీకు 1 lakh, 1.5 lakhs కూడా వచ్చినాయి. మీకు హైయెస్ట్ శాలరీ 35 లక్షల వరకు వచ్చింది. యావరేజ్ శాలరీ వచ్చి 10 లక్షల వరకు ఉంది. యూజీలో జనరల్గా ఒక 70 స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే మీకు నేను ఇంతకు చెప్పాను అశోక స్కాలర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే 4th ఇయర్ ఎక్స్పాండ్ చేసుకున్నారో వాళ్ళు జనరల్గా మీకు 125 స్టూడెంట్స్ వరకు సెలెక్ట్ అయ్యారు. మాస్టర్స్లో వచ్చి 27 మంది, అలాగే యంగ్ స్కాలర్స్ ఏదైతే ఫెలోషిప్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో 58 వరకు వచ్చినాయి. బట్ టాప్ 10 కంపెనీస్ రిక్రూట్స్ మీరు చూసుకున్నట్టయితే డెలాయిట్ కానీ తీసుకోండి, మీకు జన్పాక్ట్కి తీసుకున్నా, లేకపోతే క్లిక్స్ క్యాపిటల్ తీసుకున్నా, లేదా టాటా తీసుకున్నా, ఎర్నెస్ట్ యంగ్ తీసుకున్నా, లేకపోతే ఏవైతే మీకు కన్వర్జెన్స్ ఫౌండేషన్ కానీ ఇలాంటి కంపెనీస్ ఎక్కువగా కన్సల్టెన్సీ ఫర్మ్స్ 19% వరకు కన్సల్టెన్సీ ఫర్మ్స్ వచ్చి 20% వరకు ఎంప్లాయీస్ని తీసుకోవడం జరిగింది. అంటే మీరు అనుకోవచ్చు సార్ అదేంటి సార్ యావరేజ్ ప్యాకేజ్ 10 లక్షలు అంత తక్కువ కదా, ఐఐటీలో అన్నిటిలో అంత లేదు కదా. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ మేజర్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఉంటే తప్ప మ్యాథమెటిక్స్ మిగిలినవి అంత మీకు హై ప్యాకేజెస్ ఉండవు. కాకపోతే వీళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి జనరల్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. జర్నలిస్ట్ కానీ, లేకపోతే ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ రాయడానికి కానీ, లేకపోతే ఏదైనా కంపెనీస్లో కానీ డిఫరెంట్ రోల్స్లోకి వెళ్తున్నారు. ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇవి పాపులర్గా కొంచెం ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో బెటర్గా ఉంటాయి. బట్ మీకు క్రియేటివ్ రైటింగ్ కానీ, లేకపోతే ఏదైనా మీడియా స్టడీస్ కానీ, కమ్యూనికేషన్ కానీ, జర్నలిజం కానీ, లేకపోతే ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, హిస్టరీ కానీ, లేకపోతే సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ చదవాలనుకుంటే డెఫినెట్గా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కాలేజ్ చదివి వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి అవకాశం మీకు ఉంటుంది. సో ప్లేస్మెంట్ని దృష్టిలో పెట్టుకోవద్దు, హైయర్ స్టడీస్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. బట్ ఎంపీసీ స్టూడెంట్స్, బయాలజీ స్టూడెంట్స్ అనే ఉండదండి. ఎవరైనా కూడా అప్లై చేసి చేయొచ్చు. దీనికి రూల్స్ అంటూ ఏమి లేవు, బ్రాంచ్ అంటూ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి ఎలాంటి స్టూడెంట్స్ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు చక్కగా. అంటే మీరు ఏదో చిన్న కాలేజీలో, ఎంసెట్ కాలేజీలోనో, రోడ్డు పక్కన ఉన్న కాలేజీలోనో, చెత్త డీమ్డ్ యూనివర్సిటీలోనో జాయిన్ అవ్వడం కంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం 100 రెట్లు కూడా బెస్ట్. అంటే స్పెసిఫిక్గా ఒక కాలేజీని నేను వీడియో చేశానంటే డెఫినెట్గా అందులోకి ఎంతో కొంత వర్త్ ఉంటే తప్ప నేను దాన్ని మాట్లాడిన దాని గురించి నేను అది వేరే కంట్రీలో అవనివ్వండి, లేకపోతే ఇండియాలో కానివ్వండి. సో ఈ కాలేజీని మీరు అవుట్ రేటెడ్గా మీరు ఆలోచించకుండా మీరు చక్కగా అప్లై చేయొచ్చు. ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా చాలా ఎన్ఐటీస్ కంటే, చాలా IIITs కంటే అక్కడ కంప్యూటర్ సైన్స్ బెటర్. అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. బట్ దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదు. నేను ఐఎస్బీలో చదివాను కదా, అశోక్ యూనివర్సిటీ ఏదో నాకు లింక్ ఉన్నట్టుగా అట్లా ఏం కాదండి. ఆ కాలేజీ నేను చూశాను పర్సనల్గా. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీస్ కానీ ఏదైనా కొంత ఎడ్యుకేషన్ బాగోపోవచ్చు. బయాలజీ కొంచెం అంత బెటర్గా ఉండట్లేదు, రీసెర్చ్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది పాస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి, ఎక్కువగా లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో అలాంటి కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి మీరు లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు. బట్ ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఆపర్చునిటీస్ కానీ, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎంఓయూస్ కానీ, లేకపోతే ఏమో స్కిల్ సెట్ కానీ ఈ పర్స్పెక్టివ్లో బెటర్ అని చెప్తున్నాను. బట్ అదర్ పర్స్పెక్టివ్లో ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుని మీకున్న ప్లస్లు మైనస్లు చూసుకుని మీ రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.